వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సోషల్ మీడియా సామాన్యుల గొంతుకులా మారింది. ఇంకా చెప్పాలంటే ఒక రాజకీయ వేదికగా కూడా మారిందని చెప్పొచ్చు. ప్రతిపక్షాల గొంతుకగా కూడా మారిందని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు ఏపీ ప్రతిపక్షమైనటువంటి ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ ఫేస్బుక్ అకౌంట్ ని మెటా బ్లాక్ చేసింది. ఇక దీంతో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మెటా మీద ఇప్పుడు పిటిషన్ వేయటం జరిగింది. మరొక వైపు ఎవరైతే ఈ ఫేస్బుక్ పేజ్ ని బ్లాక్ చేయమని చెప్పారో ఇటు టీడీపీ కూటమి ప్రభుత్వం కావచ్చు, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఈ రెండు ప్రభుత్వాలని పేర్కొంటూ కూడా ప్రతివాదులుగా పేర్కొంటూ ఇప్పుడు పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ పిటిషన్ మీద త్వరలోనే హైకోర్టులోనైతే విచారణ జరగబోతోంది. ఇక మెటాపై ఇప్పుడు హైకోర్టు తలుపు తట్టడం వైఎస్ఆర్సీపీ సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇటు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను బ్లాక్ చేశారు, డిలీట్ అయిపోవడం జరిగింది. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఫేస్బుక్ ను కూడా డిలీట్ చేయడంతో ఇక కొంతకాలంగా చూస్తే కనుక ఒక సోషల్ మీడియా వార్ ఏపీలో నడుస్తోంది. దీని మీద వైఎస్ఆర్సీపీ పదే మాట్లాడుతూ ఉంది. సోషల్ మీడియా వార్ మీద గతంలో ఎవరైతే టీడీపీ ప్రభుత్వాన్ని గాని లేకపోతే చంద్రబాబు నాయుడు గాని మరే ఇతర నాయకుల్ని గాని ఉద్దేశిస్తూ పోస్టులు పెట్టారో, అదే విధంగా ప్రస్తుత పాలనలో కొన్ని పోస్టులు పెట్టడం గాని లేకపోతే అమరావతి విషయం మీద పోస్టులు పెట్టడం గాని ఇలాంటి పోస్టులన్నింటిని కూడా అనుచిత పోస్టులు అంటూ పేర్కొంటూ ఆ సోషల్ మీడియా అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో, వాటిని మేనేజ్ చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో, గతంలో సోషల్ మీడియాని ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ని మేనేజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వరుసగా కేసులు నమోదవటము, వాళ్ళందరూ అరెస్ట్ అవటము జరుగుతుంది. ఇదే విషయం మీద హైకోర్టు పదే చెప్తూ ఉంది. అంటే సోషల్ మీడియా అంశాల మీద ఇంత కఠినంగా కూడా చర్యలు తీసుకుంటూ, అంటే వాళ్ళందరినీ కూడా ఏదో దేశద్రోహులు అన్నట్లుగా కూడా మఫ్తీలో వస్తారు పోలీసులు, అరెస్ట్ చేస్తూ ఉంటారు. ఇదే అంశాన్ని హైకోర్టు పేర్కొంటూ కూడా ఈ విధంగా కూడా సోషల్ మీడియా మేనేజింగ్ చేసినటువంటి వాళ్ళ విషయంలో ప్రవర్తించడం కరెక్ట్ కాదంటూ గతంలో పేర్కొంది. కానీ ఇప్పుడు ఏకంగా కూడా ఈ సోషల్ మీడియా వార్ ఎంతవరకు చేరిందంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఫేస్బుక్ అకౌంట్ ని బ్లాక్ చేసేంత వరకు మారింది. ఇక నెక్స్ట్ అంటే సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు ఉండకూడదా? ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో ఏమైనా పోస్టులు పెట్టి ప్రశ్నించినా గానీ ఏమైనా మాట్లాడినా గానీ వాటిని బ్లాక్ చేపిస్తారా ఇదే రకంగా? అంటే సోషల్ మీడియాలో కూడా ఫ్రీడమ్ ఉండదా? ఇప్పటికే మనం చూస్తే వైఎస్ఆర్సీపీ పదే ఆరోపిస్తుంది కొన్ని మీడియాలు ఇటు కొన్ని పార్టీలకు పనిచేస్తున్నాయని చెప్పి. ఈ విధంగా కూడా ఇప్పుడు అసలు ఒక పార్టీ అని కాదు, కొన్ని వ్యవస్థలు అంటే కొంతమందిని చూస్తే కనుక కొన్ని వాళ్ళు మీడియాలను ఫామ్ చేసుకోవటం, ఈ రకంగా కూడా కొన్ని మనందరం కూడా చూస్తూ ఉన్నాం ప్రస్తుత సమాజంలో. అలాంటి సందర్భాలలో ఇక సోషల్ మీడియాని అట్లీస్ట్ ఒక సోషల్ మీడియాని నమ్ముతూ ఉన్నారు జనాలు. అందుకని చాలా మంది కూడా సోషల్ మీడియా వేదికగానే ప్రభుత్వాలని ప్రశ్నిస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో వచ్చినటువంటి పోస్ట్ ఏదైనా వైరల్ గా మారి జనాలకు రీచ్ అవుతుంది ఫస్ట్, ఎక్కడైనా అవినీతి అక్రమాలు జరిగినా కానీ. అందుకని ప్రతి పార్టీ కూడా ఒక సోషల్ మీడియా హ్యాండిల్స్ ని పెట్టుకుంటుంది. ఆ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకు అనేటువంటి విషయాన్ని పోస్ట్ చేయటం, వాళ్ళకంటూ ఫాలోవర్స్ ఉండటం, వాళ్ళకి ఆ పోస్టులు రీచ్ అవటం, దాంట్లో అంటే వాళ్ళకి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నది కూడా వాళ్ళు ఆలోచించుకోవటం, ఇదంతా కూడా సోషల్ మీడియా ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ ఎన్నికలలో కూడా గెలుపోటముల్లో కూడా సోషల్ మీడియా ప్రభావం ఉంటుంది. ఒకప్పుడు క్యాంపెయినింగ్లు అంటే కేవలం బయటే చేసేవాళ్ళు, అంటే వచ్చి మీడియా ముఖంగా మాట్లాడటము లేకపోతే ప్రజల్లోకి వచ్చి మాట్లాడటం ఇంతే. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కూడా క్యాంపెయినింగ్ జరుగుతున్నాయంటే అతిశయోక్తి ఏ మాత్రం కాదు. గెలుపోవటం సోషల్ మీడియా ప్రభావితం చేస్తుందంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. అలాంటిది సోషల్ మీడియా ఇంత కీ రోల్ పోషిస్తున్నప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఫేస్బుక్ అకౌంట్ ని బ్లాక్ చేయటం, అది కూడా కనీసం ఇప్పుడు మెటా ఒక ఫేస్బుక్ అకౌంట్ ని బ్లాక్ చేస్తుంది. అది ఒక అధికారిక ఫేస్బుక్ అకౌంట్, అది నార్మల్ గా ఒక పర్సన్ కి సంబంధించినటువంటిది అంటే అది ఒక రకం. కానీ ఇక్కడ చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు, అదొక అధికారిక వెబ్సైట్. మరి అలాంటిది బ్లాక్ చేస్తున్నప్పుడు కనీసం ఆ సదరు పార్టీకి ఎవరు బ్లాక్ చేయమన్నారు, ఏ కారణాలు రీత్యా మేము మీకు బ్లాక్ చేస్తున్నాం అన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. కానీ అటువంటి ఇన్ఫర్మేషన్ ఏమీ ప్రొవైడ్ చేయకుండా ఫేస్బుక్ ఈ వెబ్సైట్ ని బ్లాక్ చేయడం జరిగింది. వాళ్ళకున్నటువంటి ఫేస్బుక్ అకౌంట్ ని బ్లాక్ చేసిన తర్వాత ఇక అందుకని చెప్పే ఇప్పుడు మెటా అదేవిధంగా ఇటు టీడీపీ కూటమి, ఎందుకంటే టీడీపీ కూటమి ఇచ్చినటువంటి కొన్ని కంప్లైంట్స్ ఆధారంగానే దీన్ని బ్లాక్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం ఈ మూడింటిని కూడా ప్రతివాదులుగా చేరుస్తూ ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు లేళ్ల అప్పిరెడ్డి.
హైకోర్టులో నేడు ఈ పిటిషన్ విచారణ జరిగే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వం మెటాకు పంపినటువంటి ఆదేశాల కాపీలు మాకు కావాలని కోరుతూ ఉన్నారు. ఏవైతే అంటే ఏ కారణాల రీత్యా అకౌంట్ ని బ్లాక్ చేయమన్నారు, మేం చేసినటువంటి తప్పేంటి, ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు మేం చేశాం, ఎందుకు మా అకౌంట్ ని బ్లాక్ చేపించారు, ఇటువంటి కారణాలన్నింటినీ కూడా అసలు ఏం అంశాలను పేర్కొని వేటి ఆధారంగా మెటా వైఎస్ఆర్సీపీ ఫేస్బుక్ అకౌంట్ ని బ్లాక్ చేసింది, ఈ అంశాలను ఈ కాపీలను మాకు ఇవ్వాలి, ఆ కంప్లైంట్ లో ఏం పేర్కొన్నారు అన్నది కూడా హైకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ లో పేర్కొన్నారు. దీంట్లో ప్రతివాదులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను చేర్చింది వైఎస్ఆర్సీపీ. ఇక ఈ పిటిషన్ ఈరోజు విచారణకు వస్తే కనుక అసలు హైకోర్టులో వైఖరి ఏముంటుంది, కేవలం ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అంశంగా మాత్రమే కాదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ప్రభుత్వాలు కానీ అనేక మంది కూడా ఫేస్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక ఫ్యూచర్ కి కూడా ఒక రిఫరెన్స్ లాగా ఈ కేసు మారనుందని అయితే అంచనా వేస్తూ ఉన్నారు నిపుణులు. ఎందుకంటే ఒక ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఫేస్బుక్ అకౌంట్ ను బ్లాక్ చేయడం డెఫినెట్ గా కూడా ఒక అధికార పక్షానికి ఒక పార్టీ ఇంకొక పార్టీని నిలదీస్తుంది, ఒక పార్టీలో ఉన్నటువంటి నేతల మీద వ్యాఖ్యలు చేస్తుంది, ఇవన్నీ అధికారిక అకౌంట్ లో పోస్ట్ అవుతాయి. ఇంకెక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాటిని మాట్లాడతారు కొంతమంది, లేకపోతే కొంతమంది వ్యక్తులు ఎవరైనా కానీ ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఫాలోవర్స్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ని గుర్తించినప్పుడు వాటికి ఈ పార్టీని ట్యాగ్ చేస్తూ కూడా వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటే మరి అలాంటప్పుడు ఒక అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ అంటే సోషల్ మీడియాలో వాళ్ళ గొంతుకొని నొక్కేసినట్లే కదా. ఇలాంటి విషయంలో అసలు హైకోర్టు ఏ విధంగా తీర్పు చెప్పబోతుంది, హైకోర్టులో ఏం వాదనలు జరగబోతున్నాయి, వీటికి అసలు ఆ ఇచ్చినటువంటి కాపీల్లో ఏం పేర్కొనటం జరిగింది, మరొక వైపు అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెటా ఎటువంటి సమాధానం చెప్పబోతోంది, ఇవన్నీ కూడా ఆసక్తికర అంశాలుగా మారాయి.